అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మీ వెబ్సైట్కి గానీ యాప్కి గానీ చాలామంది యూజర్లు వస్తున్నారు, కానీ కొంతకాలానికే వాళ్లు కనపడకుండా పోతున్నారా? దీన్నే లీక్ అవుతున్న ఫన్నెల్ అంటారు. ఈరోజు మనం ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఇక సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. మనందర్నీ తొలిచేసే ప్రశ్నే ఇదే. అసలు మన యూజర్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ఎందుకు మనతో ఉండట్లేదు? దీనికి సమాధానం కనుక్కోవడమే మన మొదటి అడుగు. ఉదాహరణకి, ఒక షాపింగ్ మాల్కి వందల మంది వస్తారు, కాని అందులో కొంతమందే ఏదైనా కొంటారు. కరెక్టా? అలాగే మన డిజిటల్ ప్రాడక్ట్స్లో కూడా చాలామంది యూజర్లు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ ఫనెల్లో కొన్ని పగుళ్లున్నాయన్నమాట. మన పనల్లా ఆ పగుళ్లను కనుక్కొని వాటిని సరిచేయడమే. కాబట్టి మనం సమాధానం వెతకాల్సిన అసలు ప్రశ్న ఇదే. ఫన్నెల్లో ఏ స్టేజ్లో మన యూజర్స్ ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, మరి వాళ్లను మనతోనే ఉంచుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విశ్లేషణ అంతా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమివ్వడానికే. ఇది చాలా చాలా కీలకం. ఇక మనం డిటెక్టివ్లుగా మారాల్సిన సమయమొచ్చింది. మన ఫనెల్లో అతిపెద్ద లీక్లు ఎక్కడున్నాయో కనిపెట్టదాం. మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. రెడీగా ఉన్నారా? మన ఇన్వెస్టిగేషన్లో మొదటి స్టెప్ యూజర్ జర్నీని మ్యాప్ చేయడం. ఈ టేబుల్ మనకొక ఆధారం లాంటిది. అంటే అవేర్నెస్ స్టేజ్లోకి ఎంతమంది వచ్చారు, కన్సిడరేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఎంతమంది మిగిలారు, పర్చేస్ దగ్గర ఎంతమంది కొన్నారు, ఆ తర్వాత రీటెన్షన్ దశలో ఎంతమంది మనతోనే ఉండిపోయారు. ఇలా ఈ డేటా మనకు కథ మొత్తం చెబుతుంది. మన పరిశోధనలో ఒక నంబర్ బయటపడింది. అది నిజంగా షాకింగ్. 52%, 52%. అంటే సగానికన్నా ఎక్కువ మంది యూజర్లు ఒకే ఒక్క స్టేజ్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా పెద్ద లీక్. మన ఫోకస్ మొత్తం ఇప్పుడు దీనిమీదే ఉండాలి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయమేంటంటే, అన్ని సమస్యల్ని ఒకేసారి పరిష్కరించాలని చూడకూడదు. ముందుగా అతిపెద్ద నష్టం ఎక్కడ జరుగుతోందో ఆ ఒక్క పాయింట్ని పట్టుకోవాలి. దాన్ని సరిచేస్తే చాలు, మనకు చాలా పెద్ద రిజల్ట్ కనిపిస్తుంది. అదే మన స్టార్టింగ్ పాయింట్. సరే, సమస్య ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం తర్వాతి, ఇంకా చెప్పాలంటే అత్యంత ఆసక్తికరమైన దశకు వెళ్దాం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? కేవలం నంబర్స్ చూడటం కాదు, ఆ నంబర్స్ వెనుక ఉన్న అసలు కథేంటో అర్థం చేసుకోవటం. యూజర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనడానికి కొన్ని సాధారణ కారణాలు ఇవి. బహుశా మన యాప్ వాడటం కొంచెం కష్టంగా ఉందేమో, లేదా ధరలు క్లియర్గా లేవా, మనం సరైన టైంలో వాళ్లతో కనెక్ట్ అవ్వలేకపోతున్నామా, లేదా మన మెసేజింగ్ సరిగ్గా లేదా? ఇవే మన పరిశోధనలో ప్రధాన అనుమానితులు. మరి ఈ అనుమానితులను ఎలా విచారించాలి? దానికోసమే మన దగ్గర ఒక డయాగ్నోస్టిక్ టూల్ కిట్ ఉంది. హీట్ మ్యాప్స్ వాడి యూజర్లు ఎక్కడ క్లిక్ చేస్తున్నారో చూడొచ్చు. సెషన్ రీప్లేలతో వాళ్లు ఏం చేస్తున్నారో రికార్డ్ చేసి చూడొచ్చు. కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఈ టూల్స్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి కావాల్సిన క్లూజ్ అన్నీ మనకి అందిస్తాయి. విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు మనం ఇంజనీర్లుగా మారదాం. సమస్యను పరిష్కరించడానికి ఒక పక్కా బ్లూప్రింట్, అంటే ఒక ఆప్టిమైజేషన్ ప్లాన్ను తయారు చేసుకుందాం. ఈ స్లైడు మనకు ఒక పక్కా ప్లాన్ను ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ముందుగా సమస్య ఉన్న చోట ఏం మార్పులు చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఉదాహరణకి, బటన్ రంగు మార్చడం అనుకుందాం. తరువాత ఆ మార్పు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి A/B టెస్ట్లు చేయాలి. అంటే కొంతమందికి పాత బటన్, మరికొందరికి కొత్త బటన్ చూపించడమన్నమాట. ఈ పనిచేసే బాధ్యతను ఒక టీంకి అప్పగించాలి. చివరగా డ్రాప్ ఆఫ్లో ఒక 10% తగ్గించాలి లాంటి ఒక క్లియర్ గోల్ పెట్టుకోవాలి. ఇది మన ఆలోచనలను ఒక యాక్షన్ ప్లాన్గా మారుస్తుంది. ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన దశకు వచ్చాం: ప్రభావాన్ని కొలవడం. మనం చేసిన మార్పులు నిజంగా పనిచేశాయా లేదా అని నిర్ధారించుకోవడం. లేకపోతే మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. ఇక్కడే మనం మొత్తం లూప్ను క్లోజ్ చేస్తాం. చూసారా? ఈ మొత్తం ప్రాసెస్ యొక్క ఫలితం మన కళ్ల ముందే ఉంది. ఎడమవైపు ఆప్టిమైజేషన్కు ముందున్న పరిస్థితి, కుడివైపు మనం మార్పులు చేశాక సాధించిన మెరుగైన ఫలితం. ఈ పోలిక మనం పడిన కష్టానికి దక్కిన విలువను స్పష్టంగా చూపిస్తోంది. కాబట్టి మనము సాధించిన మెరుగుదల అంటే ఏంటి? అది ఏదో అదృష్టం వల్ల వచ్చింది కాదు. అది ముందు మరియు తర్వాత
డ్రాప్ ఆఫ్ రేట్ల మధ్య ఉన్న మనం క్లియర్గా కొలవగలిగే తేడా. ఇదే మన ఆప్టిమైజేషన్ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పడానికి అసలైన ప్రూఫ్. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్న ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి మన ఫనల్లో మనం పరిష్కరించబోయే మొదటి అతి పెద్ద లీక్ ఏది? దీనికి దొరికే సమాధానం మన వ్యాపార భవిష్యత్తును మార్చగలదు.